ఆకాశాన్నంటిన పసిడి ధరలతో బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా ధన త్రయోదశి వంటి పండగ సమయాల్లో కూడా అమ్మకాలు సుమారు 30% తగ్గాయని, సామాన్యులకు అందుబాటులో లేని ధరలు స్థిర ఆస్తులపై పెట్టుబడులకు మొగ్గు చూపడం వల్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎవరు కూడా బంగారం కొనడానికి రావడం లేదని, ఇక వృత్తి మానుకొని ఆటో డ్రైవర్, పళ్ల వ్యాపారంకు వెళ్తున్నారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు పెరగడం వల్ల అసలు వ్యాపారాలు లేకుండా పోతున్నాయి. మాకు ఈ యొక్క మధ్య తరగతి మనిషి కొనాలంటే ఇంత రేటు ఉంటే ఏడ కొంటాడు, కొనలేడు. వెండి చూస్తే 2600 వచ్చింది, 1,59,000, 1,60,000 తులం బంగారు ఉంది. ఇక బీద వాళ్ళు ఎంత బతుకుతారో ఏమో తెలియదు. బంగారు పెరగడంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఏడ చూసే దొంగతనాలు ఎక్కువ అయిపోయినాయి. ఇట్లా పెరిగిపోవడం వల్ల రేటు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది కాక సాధారణ మనిషి కొనాలంటే, ఒక ముక్కురాయి కొనాలంటే 3,000 చిల్లర 4,000 రూపాయలు పడుతుంది ఒక ముక్కురాయికి. అందుకే ఎవరు కొనలేకపోతే ఉచిత మెట్టలు కొనాలంటే 3,300 వస్తుంది సార్. ఎవరు కొంటారు? ఎక్కడి నుంచి వస్తారు? ఆ సమయంలో అంగడికి వ్యాపారాలు లేకుండా నెలన్నర అయిపోయింది, వ్యాపారాలు ఏం లేవు. అసలు ఈ వ్యవస్థ ఎట్లా తయారైందంటే, మనం వ్యాపారాలు ఏం లేవు. మా అలాంటి చాలా మంది బంగారం పనులు, అంగటోళ్ళు వేరే పనులు చూసుకుంటున్నారు. ఆటోలు నడుపుతున్నారు, కొంతమంది కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఉంది. మీడియా మిత్రులకు నమస్కారములు. ఈ నిందాల పట్టణంలో అనేక మంది దొంగతనాలు జరుగుతున్నాయి. చాలా మంది బంగారు ఎక్కువ పిరమైనందుకు చాలా మంది ఇళ్లలో దొంగతనాలు చేసి బంగారు రేట్ ఎక్కువ ఉన్నవాళ్ళు 1,82,000 బంగారు 1,57,000 వచ్చింది. చాలా మంది అంగళ్ళలో సంపించి రావడం లేదు, ఎవరు తీసుకోవడం లేదు. వెండి 4,000 ఉన్నప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు వచ్చేసి 2,600 వచ్చింది. ఎవరు తీసుకునే వాళ్ళు లేరు. ఇంకా వ్యాపారస్తులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.